तेरी याद में मैं मगन हो गया हूँ, न जाने मैं किस लोक में खो गया, न जाने मैं किस लोक में खो गया हूँ। तेरी याद में मैं मगन हो गया। ఓం శాంతి. ఈరోజు 7/6/2021 मीठे बच्चे, अमृत वेले का समय बहुत बहुत अच्छा है, इसलिए सवेरे सवेरे उठकर एकांत में बैठ बाबा से मीठी मीठी बातें करो। మధురమైన పిల్లలారా, అమృత వేళ సమయం చాలా చాలా మంచి సమయము. అందువలన అమృత వేళ లేచి ఏకాంతంగా కూర్చొని బాబాతో తీయని మాటలు మాట్లాడుతూ ఉండండి. प्रश्न, कौन सी नॉलेज निरंतर योगी बनने में बहुत మదద్ करती है? ఎటువంటి జ్ఞానము నిరంతర యోగిగా తయారవడంలో చాలా సహకరిస్తుంది మనకు? డ్రామా యొక్క జ్ఞానం. जो कुछ बीता డ్రామా की ఏదైతే జరిగిపోయిందో డ్రామా యొక్క విధి అనుకోవాలి. జరాబి స్థితి హల్చల్ని నా కొద్దిగా కూడా స్థితి అలజడిలోకి రాకూడదు. बल कैसी भी परिस्थिति हो, अर्थक्वेक आ जाए, धंधे में घाटा पड़ जाए, लेकिन जरा भी संशय पैदा ना हो, इसको कहते हैं महावीर. భలే ఎలాంటి పరిస్థితి ఉన్నా, భూకంపమే వచ్చేస్తున్నా, వ్యాపారంలో నష్టమే వచ్చేస్తున్నా కానీ కొంచెం కూడా సంశయం ఉత్పన్నం కాకూడదు, సంశయంలో రాకూడదు. దీనినే మహావీరులుగా కావడం అని అంటారు. अगर ड्रामा की यथार्थ नॉलेज नहीं तो आंसू बहाते रहेंगे. ఒకవేళ డ్రామా యొక్క యథార్థ జ్ఞానం మనలో లేకపోయినట్లయితే కన్నీరు కారుస్తూ ఉంటారు. పరిస్థితులు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు. నిరంతర యోగి बनने में ड्रामा की नॉलेज बहुत मदद करती है. నిరంతర యోగిగా తయారవడంలో డ్రామా యొక్క జ్ఞానం చాలా సహకరిస్తుంది మనకు. గీత్ ఓం నమో శివాయ. ओम शांति. बच्चे अब अच्छी रीति समझते पतित दुनिया का अब अंत हो रहा है, पावन दुनिया के आदि हो रहे हैं. పిల్లలు బాగా తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ప్రపంచం యొక్క పతిత ప్రపంచం యొక్క అంత్యము జరుగుతుంది మరియు పావన ప్రపంచం యొక్క స్థాపన అనేది ఆది అనేది జరుగుతుంది అని ఏ సత్యం बच्चे ही जानते हैं. ఇది కేవలం పిల్లల మీకే తెలుసు. और बच्चों को ही ये डायरेक्शन व श्रीमत मिलती है. कौन देते हैं? పిల్లలకే ఈ శ్రీమతము లేదా డైరెక్షన్ అనేది ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఊంచి ఉంచ భగవాన్, ఉన్నతమైన భగవంతుడు డైరెక్షన్ ఇస్తున్నారు. समझाते रहते कि पतित से पावन बनना, ये नॉलेज तुम्हारे लिए है और तो सब पतित हैं. చెప్తూ ఉన్నారు కూడా బాబా, మనకు అర్థం చేస్తున్నారు కూడా, పతితుల నుండి పావనంగా తయారైపోవాలి మీరు. ఈ జ్ఞానము మీకోసమే. మిగిలిన మానవులందరూ పతితులుగానే ఉన్నారు. ये पतित दुनिया विनाश जरूर होनी है. पतित कहा जाता है विकारी को. ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అయ్యేది ఉంది. పతితము అని వికారంగా ఉన్న వ్యక్తులని చెప్తారు.
बाप समझाते कि तुम जन्म जन्मांतर एक दो को दुख देते आए, इसलिए तुम आदि मध्यांतर दुख पाते हो. బాబా చెప్తున్నారు ఈ వికారాలకు వశమై జన్మ జన్మలు మీరు ఒకరికొకరు దుఃఖం ఇస్తూ వచ్చారు, అందువలన మీరు ఆది మధ్య అంత్యం కూడా దుఃఖాన్ని పొందుతూ వచ్చారు అని చెప్తున్నారు బాబా. జన్మ జన్మల నుండి దుఃఖాన్ని ఇవ్వడం వల్ల దుఃఖాన్ని పొందుతూ వచ్చారు మీరు. ఏక్ దోకో పతి పావన్ एक दो को पतित बनाते हो, पुकारते भी है कि हम पतित है, परंतु बुद्धि में पूरा बैठता नहीं है. ఒకరినొకరు పతితంగా తయారు చేస్తూ వచ్చారు, పతితం అయిపోయారు కాబట్టి పిలిచారు కూడా మీరు, మేము పతితులు అయిపోయాము రండి అని, పావనంగా తయారు చేయండి అని. కానీ బుద్ధులు ఎవరికి కూర్చోటం లేదు మేము పతితులై ఉందామని. कहते भी है పతిత పావన हो परंतु फिर भी పతిత పన छोड़ते नहीं है. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు ఒకవైపు, కానీ పతిత స్థితిని విడిచిపెట్టడం లేదు మానవులు. అభి తుమ్ సమజ్తే హో సారీ బాత్ హే పావన్ బన్నే కి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు విషయం అంతా పావనంగా తయారవడం మీద ఉంది. సంజానా వాలి బి తో కోయి चाहिए, ఇది చెప్పేవారు కూడా ఎవరొకరు మనకి కావాల్సి వస్తుంది. పావనంగా తయారవ్వండి. పతిత స్థితి అంటే ఏంటి? కామ వికారానికి వశం అవడం ఈ పతితత్వం. ఎంత స్పష్టంగా చెప్తున్నారు బాబా వచ్చి. ఇది చెప్పేవాళ్ళు కూడా కావాలి కదా మనకి, समझाने वाला है ही एक, बाकी ये जो गुरु लोग है ये किसको पावन बना नहीं सकते. ఈ విషయాలు మనకు అర్థం చేయించే వారు కూడా కేవలం ఒక బాబాయే. లౌకిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా పావనంగా తయారు చేయలేరు. పావన్ తో సిర్ఫ్ ఏక్ జన్మకి లేని జన్మ జన్మాంతర్ కి లేమన్నాయి. పావనంగా తయారు చేయటం కూడా ఏంటి మళ్ళీ ఒక జన్మకి కాదు, జన్మ జన్మల కోసం పావనంగా తయారయ్యేది ఉంటుంది ఇక్కడ మనము అని చెప్తున్నారు బాబా. तुम्हारे में भी जो ज्ञानवान है वो तीखे होते हैं. మీలో కూడా జ్ఞానము బాగా అర్థమైన వాళ్ళు తీక్షణంగా ఉంటున్నారు. డ్రామానుసర్ वो नोट है, तुम्हारे में भी महावीर పना चाहिए. డ్రామానుసరం అది ఇమిడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. తీక్షణంగా వెళ్ళడము అనేది బాబా చెప్తున్నారు మీలో కూడా మహావీర స్థితి కావాలి. वो आएगा बाप की याद में रहने से. మహావీరులు ఎలా కాగలరు? బాబా స్మృతిలో ఉండడం వల్లనే ఆ స్థితి మీకు వస్తుంది. बाप बहुत अच्छी रीति बैठ समझाते हैं. जैसे बाबा कहते कि सवेरे उठकर याद करो, वो समय बहुत सुंदर है याद करने का, जिसको प्रभात कहा जाता है. బాబా చాలా చక్కని రీతిలో మనకు చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని. అమృత్ వేళ లేచి జ్ఞాపకం చెయ్యండి, ఎందుకంటే ఆ సమయం చాలా సుందరమైనది, ప్రభాత సమయము అంటారు అని బాబా మనకు చెప్తున్నారు. భక్తి మార్గ में भी कहते రామ్ సిమర్ ప్రభాత్ మే మోరే మన్. అందుకే భక్తి మార్గంలో కూడా చెప్తూ ఉంటారు రామ స్మరణ చేయు ప్రభాత సమయంలో ఓ నా మనస అని పాడుతూ ఉంటారు భక్తి మార్గంలో కూడాను. बाप भी कहते सवेरे उठ बाप को याद करो तो बड़ा मजा आएगा. భక్తిలోనే అంతే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? అమృత వేళ ప్రభాత సమయంలో బాబాను జ్ఞాపకం చేసినట్లయితే చాలా మజా వస్తుంది. బాప్ కి యాద్ మే బేటి యహీ ఖ్యాల్ కర్నా चाहिए कि कैसे किसको समझाएं. బాబా స్మృతిలో కూర్చొని ఇది ఆలోచించాలి మనం, ఎవరికి ఎలా అర్థం చేయించాలి మేము అని. अमृत वेले का वायुमंडल बड़ा शुद्ध रहते, दिन में तो घोरक దందా रहता है. అమృత వేళ వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది. అదే పగలైతే ఉద్యోగ వ్యాపారాలే బుద్ధిలో ఉంటాయి, బిజీ ఉంటుంది. रात को 12 बजे तक तो వికారి వాయుమండల్ रहता है. రాత్రి మీ పనులు పూర్తయిపోయినా ఉద్యోగ వ్యాపారాలు 12 గంటల వరకు అయితే వికారి వాయుమండలం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సాధు సంత భక్త అది సబ్ భక్తి भी प्रभात को करते हैं. అందుకే భక్తి మార్గంలో సాధు సన్యాసులు కానివ్వండి, భక్తాత్మలు కానివ్వండి, వారు చేసే భక్తి కూడా ప్రభాత సమయంలో చేస్తారు, రాత్రి చేయరెవరు. ये तो याद दिन में भी कर सकते हैं. धंधे में बल रहे बुद्धि का योग जिस देवता का पुजारी होगा उनके पास होगा, परंतु ऐसा किसका रहता नहीं है.
పగలు కూడా స్మృతి చేసుకోవచ్చు కదా, వ్యాపారాలు ఉద్యోగం చేస్తూ కూడా. బుద్ధి యోగము, వారికి నచ్చిన దేవత, ఏ దేవత భక్తుల వాళ్ళు ఆ దేవత దగ్గర బుద్ధిని పెట్టి జ్ఞాపకం చేయొచ్చు పగలు కూడా. కానీ అలా ఎవరికి స్మృతి నిలబడదు కాబట్టి పగలు, అందుకే ప్రభాత సమయంలో లేచి భక్తి చేస్తూ ఉంటారు. भक्ति मार्ग में सिर्फ दर्शन के लिए मेहनत करते, मिलता कुछ भी नहीं। उनको भी भक्ति करते करते तमो प्रधान बनना ही है। భక్తి మార్గంలో కేవలం దర్శనం కోసం శ్రమ పడుతూ ఉంటారు, ప్రాప్తి ఏమీ లభించటం లేదు అక్కడ. అక్కడ ప్రాప్తి అంటే ఇదే, దర్శనం కలిగిస్తే చాలు, మాకు సాక్షాత్కారమే ఆ దేవి దేవత కనిపించేస్తే చాలు అనుకుంటారు వాళ్ళు. उनको भी भक्ति करते करते तम प्रधान बनना ही, भक्ति చేస్తూ చేస్తూ తమ ప్రధాన కావాల్సి ఉంటుంది. भक्ति मार्ग में भी शिव पर बलि चढ़ाते हैं, जिसको काशी कलवट कहते हैं। शिव को याद करते करते कुएं में खुद पड़ते हैं, शिव के ऊपर बलि चढ़ाते, वो है भक्ति मार्ग की बलि, ये है ज्ञान मार्ग की बलि. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో కూడా శివుడి పైన బలి అయిపోతూ ఉంటారు. కాశీలో కత్తుల బావి అని ఉండేది, పూర్వం ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. శివుడిని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళి ఆ బావిలో గెంతేస్తూ ఉంటారు, శివుడి పైన బలి అయిపోతారు. అది భక్తి మార్గం యొక్క బలి, ఇది జ్ఞాన మార్గం యొక్క బలి. वो भी मुश्किल ये भी मुश्किल, भक्ति मार्ग में इससे कुछ फायदा नहीं. అది కూడా కష్టమే ఇది కూడా కష్టమే, బలి రెండు మార్గాల్లో కూడా. అయితే భక్తి మార్గంలో ఏదైతే బలి అయిపోయేవారో జీవితాన్ని, ఆ కత్తుల బావిలో పడిపోయి చనిపోయేవారు బలి అని, దాని వలన ప్రయోజనమేమి లేదు, పొందే ప్రయోజనమేమి లేదు అని చెప్తున్నారు బాబా. ఏ చేసే ఆత్మ అప్నే శరీర్ కా ఘాత్ కర్, దీనిలో ఆత్మ తన శరీరాన్ని హత్య చేసుకుంటుంది అంతే, దానిలో ప్రాప్తి ఏమి పొందేది లేదు అని చెప్తున్నారు బాబా. కాకపోతే ఇంతసేపు బాధపడతారు కదా, శరీరం వదలడానికి గింజుకొని ఇబ్బంది పడి శరీరం వదులుతారు, దానిలో కొంత లెక్కాచారాలు అయితే సమాప్తి అయిపోతాయి, పాపం అనేది సమాప్తి అవుతుంది. ఏ કોઈ జ్ఞానం नहीं, దాన్ని జ్ఞానం అని చెప్పరు కదా అన్నారు బాబా. वो भी कहते थे आत्मा से परमात्मा, आत्मा अभिमानी तो एक आप ही है, जो बच्चों को समझाते कि परमात्मा तो मैं एक ही हूँ. అది కూడా భక్తులు ఏం చెప్తారు, ఆత్మే పరమాత్మ అని చెప్పుకుంటారు. అందుకని ఆత్మాభిమాని అయ్యే ప్రశ్న అక్కడ ఉండదు. ఆత్మాభిమానిగా అయితే ఒక బాబాయ్ ఉంటారు. పిల్లలకు వచ్చి చెప్తున్నారు బాబా, పరమాత్మ నేను ఒక్కడిని, हम आत्मा से परमात्मा के नहीं, बड़े से बड़ी झूठ है ये तो हो नहीं सकता. నేను ఒక్కడనే పరమాత్మ అయి ఉంటాను, ఆత్మే నేను పరమాత్మ అని చెప్పడం ఇది అతి గొప్ప అసత్యము, అది అలా కానే కాదు అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं आता ही हूँ पतितों को पावन बनाने, सो पावन बना रहा हूँ, बाकी तो ड्रामा में जो होना है సో హోగా హి. బాబా చెప్తున్నా నేను పతితుల్ని పావనంగా తయారు చేయటానికి వస్తాను, ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను అందరినీ పావనంగా. ఇంకా డ్రామాలో ఏది జరగాలో అది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా, అదైతే ఎవరు మార్చలేరు. समझो अर्थक्वेक होती, छत गिर जाती, कहेंगे भावी कल पहले भी ऐसे हुआ था. భూకంపం వచ్చింది అనుకోండి, స్లాబ్ పడిపోయింది అనుకోండి, ఏమంటారు, డ్రామాలో ఫిక్స్ అయి ఉంది విధి అది.
కల్పపురం కూడా ఇలాగే జరిగింది. इसमें जरा भी हिलने की दरकार नहीं, ड्रामा पर पक्का खड़ा रहना है, इसको ही महावीर कहा जाता है. దీనిలో చలించే అవసరం లేదు. భూకంపం వచ్చింది, మనం కూర్చుని ఉండగా స్లాబ్ పడిపోయింది, ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నది, జరిగింది. మనస్సుతో ఏ మాత్రం చలించే అవసరం లేదు. డ్రామా పర్ పక్కా కడారేనాస్. అలాంటి సమయంలోనే డ్రామా జ్ఞానం మీద పక్కగా నిలబడాలి మనం. ఇస్కోహి మహావీర్ కహాజాత, దీన్ని మహావీరులు అవడం అని అంటారు అని చెప్తున్నారు బాబా. యాక్సిడెంట్ అది తో ఢేర్ కి ఢేర్ పోతే రేతే ఫిర్ కిస్కి రక్ష కర్తే హై క్యా. యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి. దీన్ని ఒక యాక్సిడెంట్ అంటారు కదా, భూకంపం వచ్చింది సడన్ గా శరీరం వదిలేస్తారు అంటే. యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతూనే ఉంటాయి అంటున్నారు బాబా. ఎవరిని రక్షిస్తారా ఏంటి? బాబా కూర్చొని అందరిని రక్షించుకుంటూ ఉంటారా ఏంటి అందులో? యాక్సిడెంట్ జరగకూడదు అని ఏదో డ్రామా మీద ఏది డ్రామాలో ఇమిడి ఉన్నది జరుగుతుంది, బాబా కూడా ఏమి చేయలేరు కదా అని చెప్తున్నారు బాబా. ऐसा ही ड्रामा में पार्ट है, जो ड्रामा को नहीं जानते वो देह को याद कर आंसू बहाते हैं. డ్రామాలో ఇలాంటి పాత్ర ఉంది, జరుగుతుంది అంతే. దాని నుండి బాబా ఎలా రక్షిస్తారు? ఎవరికైతే డ్రామా కోసం తెలీదో వారు దేహాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటారు అంటున్నారు బాబా. ఏదైనా సంఘటన జరిగింది అంటే ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఏడుస్తారు? ड्रामा ज्ञान बुद्धुलो लेने वालों. वो कभी शिव बाबा को याद नहीं कर सकते क्योंकि शिव बाबा से प्यार नहीं है, सच्ची प्रीत नहीं. వాళ్ళు ఎప్పుడు శివ బాబాని జ్ఞాపకం చేసుకోలేరు, ఎందుకంటే శివ బాబాతో ప్రేమ లేదని అర్థమైపోతుంది. సత్యమైన ప్రీతి లేదు. ఉండొచ్చు కానీ సత్యమైన ప్రీతి లేదు. ఒకటి డ్రామా జ్ఞానం లేదు, ఇంకోటి శివ బాబా మీద ప్రీతి లేదు అని అర్థం అవుతుంది ఏడుస్తున్నారు అంటే. बाप के साथ तो पूरी प्रीत होनी चाहिए. शिव बाबा के साथ प्रीत बुद्धि तुम कल्प कल्प बनते हो. बाबा పైన పూర్తి ప్రీతి ఉండాలి. శివ బాబాతో ప్రీతి బుద్ధి కల్ప కల్పం మీద తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. देवताओं की बाप के साथ प्रीत बुद्धि थी, ऐसा नहीं कहेंगे उन्होंने इस प्रीत से वो पद पाया है, वहां तो मालूम भी नहीं रहेगा. सारा कल्प में तुमको शिव बाबा का पता भी नहीं रहता जो प्रीत रख सको. దేవతలు బాబాతో ప్రీతి బుద్ధి ఉండేది వారిది. ఇప్పుడు సంగమ యుగంలో ప్రీతి పెట్టుకోవటం వల్లే ఆ పదవి పొందేరు దేవతలు. సతీగణ వెళ్ళిపోక తెలియదు కూడా మొత్తం కల్పంలో. శివబాబా పరిచయం తెలియదు కూడా ప్రీతి పెట్టుకోవటానికి. సతీగణం పరిచయం తెలియదు కూడా, ఏ యుగంలోని కూడా బాబా పరిచయం ఉండదు. ఇంకెక్కడ ప్రీతి పెట్టుకోరు మీరు అని చెప్తున్నారు బాబా. अभी बाप ने अपना परिचय दिया है, अब बाप कहते कि और संतोड़ मुझ एक साथ जो. ఇప్పుడు బాబా వచ్చి తన పరిచయం వినిపించారు. ఇతర సాంగత్యాల నుండి మీ బుద్ధి యోగం తెంచుకొని నాతోనే జోడించుకోండి అని చెప్తున్నారు బాబా. ये विनाश काल तो जरूर है, ये भी तुम बच्चे जानते हो. మనిషి तो बिल्कुल ही घोर अन्यारे में ఇది తప్పకుండా వినాశన కాలం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇది కూడా పిల్లలు మీకే తెలుసు. వినాశన కాలంలో బాబాతోని ప్రీతి పెట్టుకోవాలి మనం. మనుషుతో బిల్కుల్ ఈ ఘోర అంధకారమే హే, తుమ్ అభి సమస్య हमको तो बाप से पूरा भरोसा लेना. మానవులు పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. ప్రీతి బుద్ధి పెట్టుకోవాలి అనేది కూడా తెలియదు వాళ్ళకి, వినాశన కాలం అనేది కూడా తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనం బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. याद बिगर सतप्रधान नहीं बन सकते. सज्जन अपने रोग को देखना है. బాబా స్మృతి చేయకుండా సతప్రధానంగా అయితే కాలే మనము. మీకు మీరే సర్జన్గా తయారై మీ రోగం ఏంటో మీరు చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా.
श्रीमत पर देखना है कि हमारे बाप के साथ कितने प्रीत थे। అమృత వేళ ही बाप को याद करना अच्छा है। శ్రీమతంపై నడుస్తూ చూసుకోవాలి మాకు బాబాతోని ఎంత ప్రీతి ఉంటుంది అని. శ్రీమత్ అనుసారం స్వయాన్ని చూసుకోవాలి. మీ రోగాన్ని మీరు చూసుకోండి అంటే మీనింగ్ ఏంటి? స్వయాన్ని చూసుకోండి. బాబాతో ఎంత ప్రీతి మాకు ఉంటుంది. అమృత వేళలోనే బాబాని జ్ఞాపకం చేయడం చాలా మంచిది. ప్రభాత్ का समय बहुत अच्छा है, उस समय माया की तूफान नहीं आई. అమృత వేళను ప్రభాత సమయం అంటాం. ఆ సమయంలో మాయ తుఫాన్లు ఎక్కువ మిమ్మల్ని విసిగించవు. ఆ టైంలో కూర్చొని యోగం చేస్తే रात को 12 बजे तक तपस्या करने का कोई फायदा नहीं, क्योंकि टाइम भी गंद होता है, वायुमंडल खराब रहता है. అదే రాత్రి మీకు మీ పనులు 9కి అయిపోవచ్చు, 10కి అయిపోవచ్చు, ఖాళీగా ఉన్నాను కూర్చొని యోగం చేస్తాను అన్నా 12 గంటల వరకు మీరు యోగంలో కూర్చున్నా అంత లాభం ఉండదు. ఎందుకంటే ఆ టైము చెత్త వాయుమండలం ఉండే టైము. तो 1 बजे तक छोड़ देना चाहिए. కాబట్టి 1 గంట వరకు ఆ టైం వదిలేయండి. 1 के बाद वायुमंडल अच्छा रहता है. 1 గంట తర్వాత వాయుమండలం బాగుంటుంది. बाप कहते हैं अपना तो है ही राजयोग, వాళ్ళ ఆరామ్ से बैठो. అందుకే అమృత వేళ అంటే 2 గంటల నుండి లెక్క బాబా మనకి ఇచ్చారు. రాత్రి 2 నుండి అమృత వేళ ప్రారంభం అవుతుంది. మనం చేస్తున్నదే సహజ రాజయోగం కాబట్టి ఆరాంగానే కూర్చోండి, యోగంలో కష్టపడిపోకర్లేదు. బాబా అప్న అనుభవి సున్నాతే कैसे బాబా से बातें करता हूँ. బ్రహ్మా బాబా 2 గంటల నుండి కూర్చొని బాబా ఏం చేస్తారు? 1 గంట నుండి కూర్చునేవారు బాబా. అయితే తనలో తను ఎలా మాట్లాడుకుంటూ ఉండేవారు, జ్ఞాన విషయాలు ఆలోచిస్తూ. బాబా తన అనుభవం కూడా వినిపిస్తూ ఉంటారు మురళిలో. बाबा कैसा वंडरफुल ये ड्रामा है, आप कैसे आकर पतित से पावन बनाते हो, सारी दुनिया को कैसे पलटाते हो, बड़ा वंडर है. जैसे बाप को क्या लाते वैसे बच्चों को भी आने चाहिए. ब्रह्मा बाबा ఎలా మాట్లాడేవారంట తన మనసులో తను. బాబా ఎంత అద్భుతమైన డ్రామా ఇది. మీరు ఏ విధంగా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేసేస్తున్నారు. మొత్తం ప్రపంచాన్ని మీరు ఎలా మార్చేస్తున్నారు కదా. చాలా అద్భుతము అని ఈ విధంగా తన మనసులో తను ఆలోచిస్తూ కూర్చునేవారు యోగంలో బ్రహ్మా బాబా. పిల్లలు కూడా అలాగే ఆలోచనలు మీ బుద్ధిలోని రావాలి అని చెప్తున్నారు బాబా. कैसे मनुष्यों का बेड़ा पार करे अथवा कैसे नैया पार करे. మానవుల నావను ఎలా తీరానికి చేర్చాలి, జీవిత నావను. నేను ఏం చేయాలి, ఈ విషయంలో ఎలా సేవ చేయాలని ఆలోచించాలి అని చెప్తున్నారు బాబా. बाप कहते तुम पुकारते रहते हो हे पतित पावना हो, अब मैं आया हूँ, अब तुम पतित ना बनो, पतित होकर सभा में आकर नहीं बैठो. బాబా చెప్తున్నారు మీరు పిలిచారు, ఓ పతిత పావన రండి అని పిలిచారు కదా అందరూ. అయితే ఇప్పుడు నేను వచ్చేస్తాను, ఇప్పుడు మీరు పతితులు కావడానికి వీలు లేదు అని చెప్తున్నారు బాబా. పతితులు అవ్వకండి అంటే వికారాల్లో వెళ్ళకండి. పతితులే సభలోకి వచ్చి కూర్చోకండి ఇక్కడ. नहीं तो వాయుమండల అశుద్ధ కరదైతే. మీరు ఇంటికి వెళ్ళి పతితులు అయిపోవడం, వికారాల్లో వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వాయుమండలం అశుద్ధమైపోతూ ఉంటది అంటున్నారు బాబా. ముఖ్యంగా మధుబనులు అయితే అసలే వెళ్ళకూడదు. बाबा को मालूम तो पड़ता है, दिल्ली में बॉम्बे में ऐसे विकार में जाने वाले आकर बैठ जाते थे. ఎవరైనా అలాగా సభలో వచ్చి కూర్చుంటే బాబాకు తెలిసిపోతుందంట వాయుమండలంలో వైబ్రేషన్స్ తో. బాబా ఎప్పుడు మధుబన్లోనే ఉండేవారు కదా. అప్పుడప్పుడు మధ్యలో ఢిల్లీ అని బాంబే అని వెళ్ళి ఉండేవారు బ్రహ్మా బాబా. బాబా చెప్తున్నారు ఢిల్లీలో బాంబేలో బాబా ఉన్నప్పుడు చూసారు అలా వికారాల్లో వెళ్తూ ఇక్కడికి వచ్చి కూర్చునేవారు క్లాస్లో పిల్లలు. బాబాకు తెలిసిపోయేది వాయుమండలం చెడిపోతుంది,
అని బాబాకు అర్థమైపోయేది. వాళ్ళు రాకతో వాయుమండలం మారిపోతుంది, వాళ్ళు వచ్చి కూర్చుంటే సభలో అనేది బాబాకు తెలిసిపోతూ ఉండేదంట. గాయా హువా అసురు అక్కడ విఘ్న డాల్నే బయటతే దీన్ని శాస్త్రాల్లో రాస్తారు. అసురులు వచ్చి దేవతల మధ్య కూర్చొని విఘ్నం వేస్తుండేవారని కథలు రాస్తారు కదా, అది ఇదే. వికార్ మే జానే వాళ్ళకు అసురు కహా జాతా హై. వికారాల్లో వెళ్ళే వాళ్ళని అసురులు అని అంటారు. వాయుమండలకు ఖరాబ్ కర్ది. అలాంటి వాళ్ళు వచ్చి బాబా ఏమో దేవతలుగా చేసే చదువు చదివిస్తున్నారు కదా, ఈ సభలో వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? వాయుమండలాన్ని పాడు చేసే వాళ్ళు అవుతారు. ఉస్కే లియే సజా బహుత్ కడి. అలాంటి వాళ్ళ కోసం శిక్ష చాలా కఠినమైనది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. बाबा समझाते तो सभी बातें, फिर भी अपना घाटा करने के सिवाय रहते नहीं, झूठ भी बोलते. బాబా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఏది ఏంటి అన్ని అంత వివరంగా చెప్తున్నారు. వికారాల్లో వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుంటే ఎవరికి తెలుస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ అది వాయుమండలంలో వైబ్రేట్ అవుతూ ఉంటది మీ స్థితి ఏంటన్నది. అది బాబా చెప్తున్నారు ఎంత క్లియర్ గా. ఎవరు ఏంటి, ఏ ఏ వాయుమండలం ఏంటి, ఏ స్థితి యొక్క వైబ్రేషన్స్ ఏంటి అన్ని బాబా చెప్తున్నారు. అయినా కూడా తమకు తాము నష్టం తెచ్చుకోకుండా ఉండలేరు కొంతమంది. తెలుసు బాబా చెప్పేది ఇలా ఉండాలని తెలిసినా చేయరు. అంటే తమకు తాము నష్టం తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారా అన్నట్టు ఉంటది. అబద్ధం కూడా మాట్లాడుతుంటారు, మళ్ళీ ఒప్పుకోరు, మళ్ళీ నా ధారణ లేదు, నేను తప్పు మార్గంలో ఉన్నానని. नहीं तो फौरन लिख देना चाहिए, बाबा हमसे ये भूल हुई, क्षमा करना. अपना पाप लिख दो, नहीं तो वृद्धि को पाते रहेंगे और रसातल में चले जाएंगे. బాబా చెప్తున్నారు, ఒకవేళ అబద్ధం చెప్పకుండా ఉండే వాళ్ళైతే, అబద్ధము అసత్యం అనేది మీ జీవితంలో లేదు అంటే, ఒకవేళ మీ ద్వారా తప్పు జరిగితే మీకు వెంటనే అది తెలిసిపోవడం బాబాకు రాయాలి కదా, ఉత్తరం రాయాలి కదా. బాబా నా ద్వారా ఈ పొరపాటు అయింది, క్షమించండి బాబా అని మీ పాపము వివరించి లెటర్ రాసేయాలి కదా బాబాకు. అలా రాయట్లేదు అంటే అర్థం ఏంటి? మీ తప్పుని మీరు గమనించట్లేదు, ఒప్పుకోవటం లేదు అని అర్థం కదా. అసత్యం అంటారు కదా, నీ झूठ అంటారు కదా. అలాగాని ఉన్నట్లయితే బాబాకు చెప్పకుండా ఉంటే ఏమవుతుంది? వృద్ధి అయిపోతూ ఉంటది మీ పాపం. మీరు రసాతాళంలో వెళ్ళిపోతారు, ఆ తాళంలోకి వెళ్ళిపోతారు. आते ही कुछ लेने लिए और ही कान काट लेते, ये भी ड्रामा में पार्ट है. ఇక్కడ ప్రాప్తి ఒకటి తీసుకోవాలని వస్తారు, ప్రాప్తి తీసుకోవడానికని వచ్చి చెవులు కట్ చేసుకొని వెళ్తారంట. ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. అదే కదా, అసురులేమో అమృతం తాగాలని వచ్చి కూర్చుంటారు దేవతల మధ్య, వాళ్ళ తల నరకబడుతుంది అనమాట. అమృతం ప్రాప్తి దొరకలేదు సరే కదా, తల కట్ అయిపోయింది వాళ్ళది. అలాగే ఏంటంటే ఇక్కడ కూడా ఏదో దొరుకుతుంది మేము పొందాలని వస్తారు, కానీ చేసే తప్పుల కారణంగా చెవులు కత్తిరింపబడతాయి వాళ్ళవి అంటున్నారు బాబా. అసలు కలిపేలే బీతే అవి అలాంటి అసురులు కల్పపూర్వం కూడా తయారయ్యారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అమృత్ చూడు విష పీతే. ఎవరిని అసురులు అంటారు? అమృతం వదిలేసి విషం తాగుతుంటారు. రోజు ఇక్కడ కూర్చుంటారు, వస్తారు, మురళి వింటారు, అమృతం ఇది, కానీ అమృతాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ విషం తాగుతారు, వాళ్ళని అసురులు అంటారు. వికారాల్లో వెళ్ళడం, బయటకు వెళ్ళాక అప్నా భీ ఘాత్ కడితే ఔరోంకు భీ నుక్సాన్ పహుంచాతే. అలాంటి వాళ్ళు స్వయానికి కూడా నష్టం తెచ్చుకుంటారు, ఇతరులకు కూడా నష్టం కలిగిస్తారు. వాయుమండల్ ఖరాబ్ కర్ దేతే, వాయుమండలము పాడు చేసేస్తారు వాళ్ళు. బ్రాహ్మణి అభి సబ్ ఏక్ సమాన్ నహీ హై, మహారథి घोड़े सवार प्यादे सब है. బ్రాహ్మణి అక్కేలు, టీచర్ అక్కేలు కూడా అందరూ ఒకే సమానంగా ఉండరు. మహారథి గుర్రప్రవతులు, కాల్బలం
ఈ వెరైటీ అనేది ब्राह्मणी अक्केల్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को अता खुशी होनी चाहिए बाबा मिला और बाकी क्या పిల్లలు మీకైతే అపారమైన ఖుషి ఉండాలి బాబా లభించారు ఇంకేం కావాలి నాకు అని. हाँ अपनी बच्चों आदि को जरूर संभालना है ऐसा नहीं कि बाबा ये सब आपके हैं अब आप संभालो. ఒకవైపు మీ పిల్లలు మీ ఇల్లు తప్పకుండా మీరు సంభాలించాలి. అంతేగాని బాబా అంతా నీకు ఇచ్చేసాను మీరే చూసుకోండి బాబా మీకు ఇచ్చేసాను నా ఇల్లు నా పిల్లలందరినీ పెంచండి కూర్చోపెట్టి అలా అవ్వదు కదా. हम तो आपके बन गए. बाप समझाते कि गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनो कोई भी पतित काम नहीं करो. మేము మీ వారైపోయాం కదా బాబా మీరే చూసుకోండి మీరే పెంచండి మా పిల్లల్ని అంటే కాదు. అలాగా బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండి మీరు అవన్నీ చూసుకుంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తారమని అంటే ఎలాంటి పతిత కర్మ చేయకండి గృహస్థంలో ఉంటూ మీరు వికారాల్లోకి వెళ్ళకండి. బస్ పేలి బాతి కామ్కి మొదటి విషయం కామ వికారం పతితులు కాకుండా ఉండడం అంటే కామ వికారానికి వశం కాకండి. द्रौपदी ने भी इस पर पुकारा कि हमको ये नंगन करते पुकारा भी तब तक जब पाप सुनने वाला आया था. ద్రౌపది పిలిచింది అన్నారు వికారాల నుండి రక్షించండి వీళ్ళు నన్ను నగ్నం చేస్తున్నారు రక్షించండి అని ద్రౌపది పిలిచింది. దేనికోసం కామ వికారానికి సంబంధించి కదా రక్షణ అడుగుతూ పిలిచింది ద్రౌపది. ఎప్పుడైతే బాబా వినేవారు వచ్చారో అప్పుడే పిలవడం జరిగింది కదా. వినేవారు మన తోడు ఉన్నప్పుడే అంటే బాబా సంగమయుగంలో వచ్చాక ఎవరైతే మేము పవిత్రంగా ఉండాలని ప్రయత్నించినా వాళ్ళకి విఘ్నం పడుతుందో ఇంట్లో వాళ్ళ మనసు నుండి బాబాకు చెప్తూ ఉంటారో బాబా రక్షించండి అని వారి కథయే ద్రౌపది కథ. बाप के आने के पहले कोई भी पुकारते नहीं किसको पुकारेंगे బాబా రాకముందు ఎవరిని పిలవరు ఎవరిని పిలుస్తారు చెప్పండి పిలవాలన్నా అయినా అప్పుడు తెలియదు కదా పతితత్వం అంటే ఏంటనేది కూడా. కామన్ గా పతిత పావన రండి అని పిలిచేస్తున్నారు కానీ ఈ వికారానికి వశం అవడమే పతితత్వం అని ఎవరికి తెలియదు కదా రక్షించమని పిలవడానికి. బాబా వచ్చాకనే పిలుస్తున్నారు ఎవరికైతే బంధన ఉంటుందో పవిత్రంగా తారవడంలో వారి యొక్క పిలుపు ఇది. ద్రౌపది యొక్క పిలుపు అంటే బాబా ఆయా హై తప్పి పుకార్తే బాబా వచ్చాకనే పిలుస్తున్న పిలుపు ఇది. పతిత్ से पावन बनकर फिर कहाँ जाएंगे वापस जाना है वो तो यही समय है. పతితుల నుండి పావనంగా తారే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం మనము. ఇది అదే సమయం నడుస్తుంది. सबका सदगति दाता लिबरेटर एक ही है यहाँ तो दुख है साधु संत आदि कोई भी सुखी हो ना सके. అందరికి సద్గతి ఇచ్చే దాత ముక్తి దాత ఒక్క పాపాయి. బాబా చెప్తున్నారు ఇక్కడైతే దుఃఖాలే ఉన్నాయి సాధు సన్యాసులు కూడా సుఖిగా లేరు. సబ్కో కోయి నా కోయి దుఃఖ రోగ్ ఆది హోతాయి. అందరికీ ఏదో ఒక దుఃఖాలు ఉన్నాయి ఏదో ఒక రోగాలు ఉన్నాయి సాధు సన్యాసి అందరికి. గురు అంధాలులా भी होताయి గురువుల్లో కూడా సన్యాసుల్లో కూడా గుడ్డి వాళ్ళు ఉన్నారు కుంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. జరూర్ कोई ऐसा काम किया है तब तो अंधा लूला आदि बनते. తప్పకుండా అలాంటి కర్మ ఏదో జరిగితేనే కదా గుడ్డి వాళ్ళగానో కుంటి వాళ్ళగానో పుడతారు. సతీకి మీ कोई अंधा लूला आदि थोड़ी होगा. సతీగా ఎవరైనా గుడ్డి వాళ్ళగా కుంటి వాళ్ళగా పుడతారా? అలాంటి కర్మలు ఉండవు కదా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నానని. మనిషి తోడి సమస్య బాబీ ఆకర్ సమझाते. మనుషులకి విషయాలు ఏమైనా తెలుసా బాబాయే వచ్చి చెప్తున్నారు ఈ విషయాలు. బాబీ జ్ఞాन का सागर पतित पावन है बाकी तो सभी भक्ति वो भक्ति मार्ग ही अलग है. బాబాయే జ్ఞాన సాగరుడు పతిత పావన్ మిగిలినంత భక్తి ఉంది భక్తి మార్గమే వేరు. ఓహే सीढ़ी उतरने का मार्ग उतरने में जीवन बंध में आने में 84 जन्म लगते हैं और फिर 1 सेकंड लगता है जीवन मुक्त बनने में. अगर उनकी मत पर चल बाप को याद करे तो नंबर वार तो है ना. మెట్లు దిగే మార్గము భక్తి అంటేనే మెట్లు దిగడానికి జీవన బంధనలో పడడానికి 84 జన్మల టైం పడుతుంది. తర్వాత సంగమ యుగం వచ్చాక 1 సెకండ్ టైం పడుతుంది జీవన్ముక్తులు అవ్వడానికి. ఏ సెకండ్ బాబాను
గుర్తించే బాబా అని అన్నాము. ఆ సెకండే జీవన్ముక్తి మనకు దొరుకుతుంది. అది ఎప్పుడు బాబా శ్రీమతం మీద నడిచి బాబాని జ్ఞాపకం చేయడం మొదలు పెట్టినప్పుడు జీవన్ముక్తి దొరుకుతుంది. అయితే నంబర్ వారు ఉంటున్నారు ఇందులో కూడా. కేతే హమ్కో ఫలాని టీచర్ మిలే తో అచ్చా హై అంటూ ఉంటారంట. ఫలానా టీచర్ అక్కి దొరికితే బాగుంటుంది బాబా మాకు. ఫలానా టీచర్ అక్కయ్య మా సెంటర్ ఇన్ఛార్జ్ అయితే బాగుంటుంది. तो जरूर खुद कमजोर है तब तो कहते हैं, फलानी को 2-4 मास के लिए भेज दो. అక్కయ్యలు కూడా అక్కయ్యలు ఉన్నా కూడా ఏమనుకుంటారు, ఫలానా అక్కయ్య వస్తే బాగుంటుంది అంటే స్వయం బలహీనంగా ఉన్నట్టు కదా. అప్పుడు నాకన్నా ఫలానా అక్కయ్య వచ్చి 2 నెలలు 4 నెలల్లో నాకు ఇక్కడ సేవకు సహయోగం ఇస్తే బాగుంటుంది బాబా. 2 నెలల కోసం 4 నెలల కోసం పంపించండి ఫలానా అక్కయ్యను అని అడుగుతారంట. बाबा कहते ये भी बोल है, तुम ब्राह्मणी को क्यों याद करते जबकि बाप सहज बात बताते. सिर्फ बाप को याद करो और स्वदर्शन चक्र फिराओ, औरों को भी समझाओ. बस इसमें ब्राह्मणी आकर क्या करेगी. ఇది కూడా ఇలా అనడం కూడా పొరపాటు. కొంతమంది స్టూడెంట్స్ నడిపించుకుంటారు కదా గీతా పాఠశాల అని, కొన్ని సెంటర్స్ లాగా అలాంటి ఇల్లు వేరుగా ఉంటది అని బానే ఉంటుంది. కానీ అక్కీలు ఉండే అవకాశం ఉండదు. అక్కీలు లేరు ఉండడానికి. స్టూడెంట్స్ నడుపుతుంటారు. వాళ్ళు అడుగుతుంటారు, మాకు అక్కీని పంపించండి, ఫలానా అక్కీని పెట్టండి అలా. ఇది కూడా పొరపాటే. బ్రాహ్మణిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు, ఫలానా అక్కి ఉంటే మా పురుషార్థం బాగా నడుస్తుంది అని. ఎప్పుడైతే బాబా సహజమైన విషయం అర్థం చేయించేశారో, కేవలం బాబాని జ్ఞాపకం చేయండి, స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పండి, ఇతరులకు కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అని. బస్ బ్రాహ్మణి అక్కి ఏం చేస్తారు, ఆమె వచ్చి అదే చెప్పాలి కదా, బాబాని జ్ఞాపకం చేయండి, చక్రాన్ని తిప్పండి అని. అదే కదా చెప్తారు బ్రాహ్మణి అక్కి కూడా కూర్చొని. బ్రాహ్మణి అక్కి ఇంకా పని ఏంటి ఆ విషయం మీరు ఆచరించడానికి, బాబాని జ్ఞాపకం చేయడానికి. ఏదో సెకండ్ కి బాత్ హే, బాబా చెప్పింది అర్థం చేసుకుని బాబాని జ్ఞాపకం చేయడానికి సెకండ్ యొక్క విషయం అది. तुम धंधे दौरी में ये भूल जाते फिर भी బ్రాహ్మణి यही कहेगी मन मना भाव. ఉద్యోగ వ్యాపారాల వెళ్తూ బాబా స్మృతి మర్చిపోతుంటారు మీరు. ఏ బ్రాహ్మణి అక్కి వచ్చినా మీకు ఇదే నేర్పిస్తారు, మన్ మనా భవ, బాబాని ఎక్కువగా జ్ఞాపకం చేయండి అని. कई बुद्ध लोग समझते नहीं है, सिर्फ कहते ब्राह्मणी अच्छी चाहिए, ज्ञान तो तुमको मिला है ना, बाप और वर्षे को याद करो, देहाभिमान को छोड़ो. కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు, అర్థం కాదు. కేవలం బ్రాహ్మణి అక్కి మంచి అక్కి దొరికితే చాలు మాకు అనుకుంటారు. కానీ పురుషార్థం చేయవలసింది మీరు కదా. బ్రాహ్మణి అక్కి మీ పురుషార్థం చేస్తారేంటి. జ్ఞానం అయితే మీకు దొరికేసింది కదా, అసలు సారం అర్థమైంది కదా. బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. అది ఎవరు ఉన్నా గానీ మీరు మీ పురుషార్థం అది చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ये हमारा सेंटर है, इनका सेंटर है, ये जिज्ञासु यहाँ क्यों जाते हैं, ये सब देहाभिमान है. सब शिव बाबा के सेंटर से हमारा तो डे సెంటర్ ఇది మా సెంటర్, ఇది వీళ్ళ సెంటర్, ఈ జిజ్ఞాసు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ దేహాభిమానం యొక్క విషయాలు. అన్ని సెంటర్లు కూడా శివ్ బాబా సెంటర్లే, మన సెంటర్లా ఏంటి. तुमको ये क्यों होता है कि फलाना हमारे सेंटर पर क्यों नहीं आता, कहा भी जाए, फलाना వాళ్ళు మా సెంటర్ లో ఎందుకు రారు, ఇవన్నీ ఆలోచించకండి, ఎక్కడికైనా వెళ్ళనియండి. బాబా హమేషా कहते हैं कि कोई से भी मांगो नहीं. అలాగే బాబా ఎప్పుడు కూడా మనకు నేర్పించేది ఏంటంటే ఎవరిని కూడా అడగకండి. ये समझ सकते हैं कि बीज नहीं बोएंगे तो मिलेगा क्या. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి అర్థమైపోతుంది కదా, నేను బీజం వేసుకోకపోతే సత్యయుగంలో వెళ్ళి నేను ఏం పొందుతాను, సహయోగం యొక్క బీజం వేసుకోకపోతే అని ఎవరికి వాళ్ళకే మైండ్ కదా అర్థమైపోయే విషయం. వేసుకోకపోతే వాళ్ళే పొందరు, మనం ఎందుకు అడగాలి ఎవరినైనా. వేసుకున్నారనుకోండి ప్రాప్తి తయారవుతుంది, వేసుకోలేదనుకోండి ప్రాప్తి తయారు కాదు. అందుకని కానీ మీరు ఎందుకు సేవ చేయట్లేదు, మీరు ఎందుకు బాబా సేవలో ఉపయోగించుకోవట్లేదు, ఖర్చు చేయట్లేదు అడుగుతారా ఏంటి, అడగకండి అంటారు. भक्ति मार्ग में भी दान पुण्य किया जाता है. तुम सब भक्ति मार्ग में ईश्वर इंडायरेक्ट कर देते हैं, फिर सन्यासियों को भी बहुत देते हैं. భక్తి మార్గంలో కూడా దాన ధర్మాలు చేస్తారు. అంటే
ఇంకా విద్యార్థులు మీలో మీరు పరస్పరం మీతో పరిచయంగా ఉన్న వాళ్ళకి మనం సేవలో ఇలా చేసుకోవాలి, త్యాగం చేయాలి అని ఒకరికొకరు ప్రేరణ ఇవ్వడం వేరు. కానీ అక్కయ్యల నోటి నుండి అడిగితే అది బాబా తరపు నుండి అలా అడుగుతున్నట్టు అక్కీలకి బాబా ఈ శిక్షణ ఇస్తున్నారనమాట. ఆలోచన కూడా చేయకూడదంట బాబా, పలానా వాళ్ళు చేసుకోవట్లేదు అనేది కూడా ఆలోచించాం. ఎందుకంటే అది బాబాది, వాళ్ళది లెక్క, మనకెందుకు. యజ్ఞం ఎలా నడవాలో అలా బాబా నడిపించుకుంటారు. మధ్యలో ఖాతా మనకి తయారు కాకూడదు, ఎవరికోసమైనా ఆలోచించి. ఇచ్చిపుచ్చుకునేది అక్కీల కోసం కాదు, అక్కీలు కూడా మా కోసం అని ఆలోచన చేసుకో. వాళ్ళు కూడా ఇచ్చేది అక్కీల కోసం కాదు. వాళ్ళ విజన్ వాళ్ళు వేసుకుంటారు, బాబా వాళ్ళకి ఇచ్చేవాడు కూర్చున్నారు రిజల్ట్ రిటర్న్. బీజం వేసుకోకపోతే ఏం దొరుకుతుందని ఎవరికి వాళ్ళకి అర్థమయ్యే విషయం ఇది. భక్తి మార్గంలో కూడా దాన ధర్మాలు చేస్తారు, ఈశ్వరార్పణం అని ఇండైరెక్ట్ గా చేసేవారు. ఈశ్వరార్పణం అంటారు, సన్యాసులకి ఇస్తారు వాళ్ళు అక్కడ అని చెప్తున్నారు బాబా. గురువులకి ఇస్తారు, లేకపోతే రూల్ ప్రకారంగా పేదలకు దానం చేయాలి. नहीं तो दान गरीबों को दिया जाता है, ना कि शाहूकारों को. इसमें अनाज का दान सबसे अच्छा होता है. పేదలకి దానం చేయాలి అంటారు, ధనవంతులకి ఎవరు దానం చేయరు. బాబా చెప్తున్నారు అందులో కూడా భక్తిలో అనుకునే విషయాలు ఇవన్నీ. అలాగే భక్తిలో ఇంకొకటి ఆహార దినుసులు దానం చేయడం, అన్నింటికన్నా ధాన్యం దానం చేయడం అన్నింటికన్నా మంచి దానం అని అంటారు. అందుకే ఎవరి ఇంటి ముందు వస్తే బియ్యం వేసేవారు పూర్వం, ఇప్పుడు ఎవరు బియ్యం తీసుకోవట్లేదు కూడా, డబ్బులు వేయమంటారు. బియ్యం సరే, వండింది పెట్టినా అన్నదానము గొప్పదే అని అని అన్నారు కదా. వండింది పెట్టినా కూడా ఈరోజు బెకర్స్ తీసుకోరు, అలా ఉంటున్నారు. सभी बाप समझाते दान करने से दूसरे जन्म में उसका फल मिल जाता है. అది భక్తిలో అంతా రకరకాల ఈ దానం గొప్పది, ఆ దానం గొప్పది అని చేశారు. ఈశ్వరార్పణం అన్నారు, ఇండైరెక్ట్ గా ఇంకెవరి చేతిలో పెట్టారు, ఈశ్వరుని తలుచుకుని మీరు ఒక జన్మకి ప్రాప్తి పొందారు, రెండో జన్మలో దాని ఫలం లభిస్తూ వచ్చింది దానం చేయడం వలన. ఈశ్వరీయ సబ్కో ఫల్ దేతే, ఈశ్వరుడే అక్కడ కూడా మీకు ఫలం ఇచ్చారు. సాధు సంత్ అది कोई రిటర్న్ नहीं दे सकते. మీరు ఒక సన్యాసి చేతిలో మహాత్మ చేతిలో పెట్టారు, కానీ ఈశ్వరుడే దాని ఫలం ఇచ్చారు. సాధు సన్యాసులు ఎవరికి రిటర్న్ ఇవ్వలేరు. దేనే వాళ్ళకి బాపే, అక్కడ కూడా ఇచ్చేవారు ఒక బాబాయే. కిస్కే బి త్రూ దేవే, అక్కడ ఎవరి త్రూనో ఇస్తారు. అంటే అది ఈశ్వరుడు మీకు ఆ ప్రాప్తి ఇవ్వడానికి అక్కడ ఆధారం ఏ సన్యాసియం ఏ మహాత్మ అయి ఉంటారు భక్తిలోని. बाप समझाते कि तुम ईश्वरार्थ देते थे तो भी दूसरे जन्म में तुमको ऐसा दिलाते थे. ఈశ్వరార్థం మీరు దానం చేసేవారు, రెండో జన్మలో మీకు ఆ ప్రాప్తి ఇప్పించేవాడిని నేను అని చెప్తున్నారు బాబా. अभी तो मैं डायरेक्ट आया हूँ, अभी तुमको 21 जन्म के लिए रिटर्न मिलेगा. फिर तो मौत सामने ఇక్కడ, ఇప్పుడు నేను మీ ఎదురుగా డైరెక్ట్ గా వచ్చాను, 21 జన్మల వరకు మీకు రిటర్న్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ దాన ధర్మం చేశారు అంటే బాబా సేవలో 21 జన్మలు మీకు రిటర్న్ ఇస్తాను. అక్కడైనా ఒక జన్మకి నేనే రిటర్న్ ఇచ్చాను అంటున్నారు బాబా. ఇంకా తర్వాత చేసుకుందామంటే ఇంకా లేదు, మృత్యు ఎదురుగా నిలబడింది. तो मौत सामने खड़ा है. भक्ति मार्ग में तुमको ऐसा नहीं कहते थे कि मौत सामने खड़ा है इसलिए अपना सफल करो, नहीं. अब बाप समझाते हैं जिसको भी चाहिए ये रूहानी हॉस्पिटल खोल दो. భక్తి మార్గంలో మీకు ఈ పాయింట్ మైండ్ లో లేదు, మృత్యు ఎదురుగా నిలబడింది చేసేయాలి ఏం చేయాలో అది. భక్తి మార్గంలో ఏంటంటే మనం దానం చేసుకుంటే మళ్ళీ జన్మకి పుణ్యము సంపాదించుకుంటాము, పుణ్యము జమ చేసుకోవాలని ఆలోచనతో దానం చేస్తారు, అదొకటే. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, మళ్ళీ జన్మకు కాదు, 21 జన్మలకు పుణ్యం జమ చేసుకోవాలి ఒకటి, రెండోది మృత్యు ఎదురుగా నిలబడింది ఇప్పుడు చేసుకోకపోతే అదంతా మట్లో కలిసిపోతుంది, మన వెనుక పుణ్యంగా అది రాదు అనేక జన్మలకి అనే ఈ పాయింట్ కూడా ఇప్పుడు ఉంది మనకి ఈ సమయంలోని అని చెప్తున్నారు బాబా. ఈ రెండు కారణాలుగా కూడా మనం చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు సేవ, సఫలం చేసేసుకోండి, వృత్తి ఎదురుగా నిలబడి ఉంది కాబట్టి.
ఎవరు పుణ్యం జమ చేసుకోవాలనుకున్నారు ఖర్చు పెట్టండి. సెంటర్‌లో నడవడంలో, సెంటర్‌లో తెరవడంలో, సెంటర్ మెయింటెనెన్స్ కూడా హాస్పిటల్ నడిపిస్తున్నట్టు ఆత్మిక హాస్పిటల్. కొత్త కొత్త సెంటర్‌లు తెరవడం, హాస్పిటల్ ఆత్మిక హాస్పిటల్ తెరవండి. కట్టించి బాబాకి ఇల్లు ఇవ్వడం. హాస్పిటల్ కట్టించి ఇచ్చినట్టే. బాబాకి గాని ఇల్లు కొని ఇచ్చారు, కట్టించి ఇచ్చారంటే. कोई कहते हैं मकान बनाए उसमें ఏ హాస్పిటల్ खोले కొంతమంది అంటారంట బాబా ఇల్లు కట్టిస్తాం మేము దానిలో మీరు ఈ సెంటర్ పెట్టండి హాస్పిటల్ తెరవండి ఆత్మిక హాస్పిటల్ సెంటర్ అంటే ఇది ఆత్మలకు ఆరోగ్యం ఇచ్చే హాస్పిటల్ వికారాలని జబ్బు తొలగించే హాస్పిటల్ కాబట్టి కొంతమంది అంటారంట మా దగ్గర ఆస్తి ఉంది దాంతో ఇల్లు కట్టిస్తాము మరి సెంటర్కి సొంత ఇల్లు లేదు దానికోసం మేము కట్టిస్తాము మా దగ్గర ధనం ఉంది కాబట్టి బాబా ఈ సెంటర్ అందులో పెట్టండి హాస్పిటల్ తెరవండి మా పేరున అది సఫలం అవుతుంది అలా అంటూ ఉంటారంట బాప్కైతే ఆజ్ మకాన్ బనా और कल मर जाओ तो ये सब खत्म हो जाएगा కానీ అంటూనే మీరు కట్టించేటప్పటికి లేట్ అయిపోతే ఈ రోజు కట్టించారు సెంటర్ ఓపెన్ అయింది అందులోని రెండో రోజే వినాశనం అయిపోతే మీకు ప్రాప్తి వడ్డీ ఎన్ని రోజులది వస్తుంది అందుకే ఏది చేయాలి తొందరగా చేసేయాలి అంటున్నారు బాబా శరీర్ పర్ భరోసానే ఎందుకంటే శరీరం మీ ప్రాణం ఎప్పటి వరకు ఉంటది మీరు అనుకున్నా అది చేద్దాము విశ్వాసమే ఉండదు మీ శరీరం మీద నమ్మకం లేదు ఎప్పటి వరకు మీరు ఉంటారు ఉండగానే మీరు సేవలో సఫలం చేసుకోండి जो है उसमें ही तब तक एक कमरा रख दो जिसमें रूहानी हॉस्पिटल रूहानी कॉलेज बनाओ కట్టారు ఇల్లు కట్టి బాబాకి ఇచ్చారు సెంటర్ అందులో నడిచింది రెంట్ కట్టుకోకుండా ఒక సెంటర్ కి ఆధారం అయ్యాం మనము బానే ఉంది సేవ బానే ఉంటది కానీ అది అయ్యే వరకు ఇంకా మీ పుణ్యం జమ చేసుకోకుండా ఎందుకు ఉండాలి ఇప్పుడే మీ ఇంట్లో ఒక గది కేటాయించి నలుగురికి ఎవరికైనా జ్ఞానం చెప్పండి అది కూడా చెయ్యొచ్చు కదా అంటున్నారు బాబా దానిలో ఆత్మిక హాస్పిటల్ ఆత్మిక కాలేజ్ తయారు చేయండి ఒక గది కేటాయించి बहुतों का कल्याण करेंगे तो बहुत ऊंच पद पाएंगे అనేక కళ్యాణం జరిగినట్లయితే చాలా ఉన్నత పదవి పొందుతారు మీరు అని చెప్తున్నారు బాబా కాబట్టి ఏది ఉందో ఇప్పుడు దాన్ని కూడా సఫలం చేసుకోండి ఒక గది కేటాయించండి వాతావరణం తయారు చేయండి మీ ఇంట్లో మీ మిత్ర సంబంధికులు వచ్చే వాళ్ళకి కూడా మెసేజ్ ఇవ్వండి కూర్చోపెట్టండి యోగం చేయించండి ఆ గదిలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పిలవండి వారంలో ఒక రోజైనా సత్సంగం అని పెట్టండి రోజు కంటిన్యూ చేయలేకపోతే ఆ సత్సంగంలో అక్కీలు వచ్చి కొద్దిగా మాట్లాడి చెప్పేలాగా కొంతమంది అలా చేస్తుంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా సంతోషం ఉంటుంది వీళ్ళు ఎప్పుడైనా నెలకొస్తారు మమ్మల్ని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో పెట్టి అక్కడికి వెళ్తాము అక్కడ అక్కీలు వస్తారు చెప్తారు చాలా మనసుకి శక్తి దొరుకుతుంటదని హ్యాపీ అవుతుంటారు కొంతమంది లౌకికంలో భజన అలా పెడతారు కదా అలా మనం కూడా మన ఇళ్లలో పెట్టించుకోవచ్చు ఇప్పుడైతే కరోనా అనుకోండి ఎవరు రాలేరు ఎవరు వెళ్ళలేరు జాగ్రత్తగా ఉండాలి కానీ ఇది ఎప్పటి విషయం ఎప్పుడు జరిగే విషయం బాబా చెప్తున్నారు మీ ఇంట్లోనే ఒక గది కేటాయించి ఉపయోగించండి దీనివల్ల కూడా మీకు పుణ్యము ఇప్పటి నుండి జమ అవుతుంది కదా అంటున్నారు బాబా अच्छा मीठे मीठे सिक्के लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट श्रीमत पर अपने आप को देखना है कि इस विनाश काल में मेरी एक बाप से सच्ची प्रीति है श्रीमतम अनुसारम మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఈ వినాశన కాలంలో నాకు ఒక్క బాబాతోనే సత్యమైన ప్రీతి ఉందా और सब संग तोड़े एक संग जोड़ी है ఈ సమయంలో సత్యమైన ప్రీతి బాబాతోనే ఉందా నాకు ఇతర సాంగత్యాలని తెంచుకొని ఒక బాబా సాంగత్యంలో జోడించానా నా బుద్ధిని
कभी कोई विकर्म करके असुर तो नहीं बनते. ఎప్పుడైనా ఏదైనా వికర్మ చేసేసి అసురుడిగా తయారవ్వట్లేదు కదా నేను. ऐसे चेकिंग कर स्वयं को परिवर्तन करना है. ఇలాంటి చెకింగ్ చేసుకుంటూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఇప్పుడు నడుస్తున్నది కూడా సంస్కారాల శుద్ధీకరణ బట్టి చెకింగ్ చేసుకుంటే కదా సంస్కారాన్ని మార్చుకోగలం మనం. सेकंड पॉइंट, इस शरीर पर कोई भरोसा नहीं, इसलिए अपना सब कुछ सफल करना है. ఈ శరీరం మీద మనకు నమ్మకం లేదు ఎన్ని రోజులు జీవించి ఉంటాము. అందువలన తమ సర్వస్వం సఫలం చేసేసుకోండి సేవలో. నిమిత్త మాత్రంగా తినడానికి ఉంచుకొని మిగిలింది సఫలం అయిపోయేలాగా చూసుకోవాలి మనం. కొంతమంది ఎగ్జాంపుల్ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, సఫలం చేసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి తప్పేం లేదు, ఆ తినడానికి కూడా సింపుల్ గా ఖర్చు పెట్టుకుంటున్నారు. బాబా చూస్తున్నారు కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా. అంటే అన్ని నేను సర్దేసుకున్నాను, బాబా ఎప్పుడు పిలిచినా రెడీ అన్నట్టు అనమాట. నాకున్నది నేను సఫలం చేసుకున్నాను. अपनी स्थिति एक रस अचल बनाने के लिए ड्रामा के राज को बुद्धि में रख कर चलना है. తమ స్థితిని ఏకరసముగా అచంచలముగా తయారు చేసుకోవడం కోసం డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని నడవాలి. वरदान, निष्काम सेवा द्वारा विश्व का राज्य प्राप्त करने वाले विश्व कल्याणी रहम दिल भवा. నిష్కామ సేవ ద్వారా విశ్వం యొక్క రాజ్య ప్రాప్తిని పొందేటటువంటి, నిష్కామ సేవ ద్వారా విశ్వరాజ్యం యొక్క ప్రాప్తి పొందేటటువంటి విశ్వ కళ్యాణి దయాహృదయులుగా కండి. నిష్కామ సేవ ద్వారా విశ్వరాజ్యం యొక్క ప్రాప్తి పొందేటటువంటి విశ్వ కళ్యాణి दयाहृदय कंडी. जो निष्काम सेवादारी, उन्हें कभी ये संकल्प नहीं आ सकता कि मैंने इतना किया, मुझे इससे कुछ शान मान व महिमा मिलनी चाहिए, ये भी लेना हुआ. ఎవరైతే నిష్కామ సేవాదారీలుగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఇలా సంకల్పం రాదు, నేను ఇంత సేవ చేశాను, నేను చేసే సేవకు నాకు పేరు రావాలి, ప్రఖ్యాతి రావాలి, నా మహిమ జరగాలి, పొగడాలి, అందరూ నన్ను గుర్తించాలి. ఈ ఆలోచన కూడా రాని వారిని నిష్కామ సేవాదారి అంటారు. ఎందుకంటే ఇలా ఆలోచించడం కూడా తీసుకోవటమే అవుతుంది కదా చేసిన సేవకు రిజల్ట్, చేసిన సేవకు ఫలితం తీసేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టే కదా. दाता के बच्चे अगर लेने का संकल्प करते तो दाता नहीं हुए. दाता పిల్లలు మీరు ఒకవేళ పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, గుర్తింపు కావాలి, ఏదైనా తీసుకోవాలనే సంకల్పం వచ్చింది అంటే మీరు దాత కానట్టే కదా. ఏ లేనా भी देने वाले के आगे शोभता नहीं. దాత అయితే మీరు ఇలా ఆలోచించడం ద్వారా తీసుకోవటము అనేది కూడా మీకు శోభించదు. जब यह संकल्प समाप्त हो तब विश्व महाराजन की स्टेटस प्राप्त हो. ఎప్పుడైతే నేను చేసిన సేవకు నాకు ఇది రావాలి కదా, గుర్తింపు రావాలి, పేరు ప్రఖ్యాతి రావాలి, నన్ను పొగడాలి, ఈ సంకల్పం ఎప్పుడైతే ఈ సంకల్పం సమాప్తి అయిపోతుందో మీలో, అప్పుడే విశ్వ మహారాజా అనే స్టేటస్, విశ్వ మహారాజా అనే పదవి మీకు ప్రాప్తిస్తుంది. ऐसा निष्काम सेवादारी बेहद का वैरागी ही विश्व कल्याणी रहम दिल बनता है. ఇలాంటి నిష్కామ సేవాదారీలు అనంతమైన వైరాగీలు విశ్వ కళ్యాణిగా దయాహృదయులుగా తయారవుతారు. ఇలాంటి నిష్కామ సేవాదారి విశ్వ కళ్యాణిగా కాగలరు, దయాహృదయులుగా కూడా కాగలరు. స్లోగన్, अपनी गलती दूसरे पर लगाना ये भी परचिंतन है. తమ పొరపాటుని ఇతరులపైన తోసేయడం ఇది కూడా పరచింతనే. अपनी गलती दूसरे पर लगाना ये भी परचिंतन है. తమ పొరపాటుని ఇతరుల మీద తోసేయడము ఇది కూడా పరచింతనే. ఇతరులను బ్లేమ్ చేయడం ఇది కూడా పరచింతనే.
చాలా మందికి ఏంటి ఉంటదంటే మెజారిటీ చెక్ చేసుకుంటే రోజంతట్లో, లేదా ఎప్పుడెప్పుడు మన ఎదురుగా పరిస్థితులు వస్తున్నాయో చెక్ చేసుకుంటే ఇతరుల మీదే దోషం వేసే అలవాటు ఉంటుంది. సింపుల్ సింపుల్ చిన్న విషయాల్లో కూడా. అంటే స్వయాన్ని సమర్థించుకుంటారు, ఇతరులని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఉదాహరణకు ఒక టేబుల్ ఉంది, మనము దాని మీద ఒక గ్లాస్ ఉంచాము అక్కడ, గాజు గ్లాస్. ఎవరైనా వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయారు అనుకోండి, చూసుకొని నడవాలి తెలీదా అంటాం మనం. అదే నేను వెళ్ళి అది పడిపోయింది అనుకోండి, ఎవరు ఇలా ఉంచారు అంట. అంటే మన మన జీవితంలో మనం చెక్ చేసుకుంటే ఇలాంటి అలవాట్లలోని మన ద్వారా రిపీట్ అయ్యేది. ఎక్కువలో ఎక్కువ అలవాటు ఏముంటుందంటే, అదే సంఘటన, సేమ్ అదే టేబుల్, అదే గ్లాసు మనము చేసిందైతే వేరే వాళ్ళకి ఏమంటాం, చూసుకోవడం తెలీదా అంటాం. అదే ఇంకొకరు పెట్టింది మనకు తగిలిందంటే, పెట్టే విధానం తెలీదా, ఎవరు పెట్టారు ఇది అంటాం మనం. దోషి స్వభావం. ఇలా అన్నా అంటారు, అలాగన్నా అంటారు. కాబట్టి మన పొరపాటుని ఇతరుల మీద తోసి, ఇది చిన్న విషయం నేను చెప్పాను, ఇంకా జీవితంలో పెద్ద పెద్ద విషయాలే ఉంటాయన్నమాట. ఇతరుల మీద తోసేసి నేను నిర్దోషి, నాదేం తప్పులేదు. ఈ విధంగా తమ పొరపాటుని ఇతరుల మీద తోసేయడము, ఇది కూడా ఒక పరచింతన కిందే వస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా మనకు చెప్తున్నది అమృత వేళ యొక్క మహత్వం. ఎందుకంటే వాతావరణం చాలా బాగుంటుంది, శుద్ధమైన వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో బాబాతో మాట్లాడుతూ గడపండి. ఎంత అద్భుతమైన డ్రామా బాబా. మీరు వస్తారని కూడా మేము ఊహించలేదు ఏ జన్మలోని. వచ్చేస్తారు, ఎలా పద్ధతుల్ని పావనంగా తయారు చేస్తున్నారు చూస్తున్నాం. ఎంత అద్భుతమైన డ్రామా ఇది, ఎంత అద్భుతమైన పాత్ర మీది. మీ పాత్ర ఇంకెవరు అభినయించలేరు కదా డ్రామాలో. ఇలా ఇలా మాట్లాడుకుంటూ బ్రహ్మ బాబా చాలా మజా అనుభవించేవారంట అమృతవేళ. మీరు కూడా అలా బాబాతో మాట్లాడాలి అని చెప్తున్నారనమాట. ఇంకా నిరంతర యోగి స్థితి తయారవడానికి డ్రామా జ్ఞానం మనకి సపోర్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏది జరిగిందో డ్రామా అనుకోవాలి కానీ హల్చల్లో రాకూడదు, అది అలవాటు పెట్టుకోవాలి. లేకపోతే వినాశనం టైంలో అంతమతే సోగతి స్థితి తయారవద్దు మనకి. నిన్న కూడా క్లాస్ విన్నారు కదా అక్కది, వైరస్ అంటే ఏదొచ్చినా వెంటనే ఎందుకు 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 ప్రశ్నలోకి వెళ్ళకండి. ఏదొచ్చిందో డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నదే జరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, స్వీకరించాల్సిందే. మనం ఇలా కూర్చుని ఉండగా భూకంపం వచ్చేసి స్లాబ్ పడిపోయినా కూడా స్వీకరించండి, ఇది జరుగుతుందని బాబా చెప్పారు, జరిగింది, నా స్థితి నేను అచంచలంగా ఉంచుకోవాలి. వ్యాపారాలు లాస్ అయిపోతే ఉద్యోగాలు ఉండవు, తినడానికి ఉండదు అని బాబా చెప్పేస్తారు. ఒకవేళ బిజినెస్ లో లాస్ వస్తే మరి దానికి టెన్షన్ అయ్యే పని రాకూడదు. ఏం చెయ్యాలి, డ్రామా పాయింట్ తో మహావీరులు అయిపోండి. అది డ్రామా యొక్క యథార్థ జ్ఞానం బుద్ధిలో సమయానికి అది గుర్తుకొచ్చే స్థితిలోకి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఏడవడాలు మొదలు పెడతాం ప్రపంచం వల్లగే. అందుకని నిరంతర యోగి అయ్యే ప్రయత్నం చేయండి డ్రామా జ్ఞానంతో అని చెప్తున్నారు బాబా. ఇంకోటి ఏం చెప్తున్నారు బాబా, సఫలం చేసేసుకోండి, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. ఒకటి, బాబా కొద్ది సమయం ఉంటారు, 21 జన్మల ప్రాప్తి తయారు చేసుకునే బ్యాంక్ ఇప్పుడే ఓపెన్ అయి ఉంది. మళ్ళీ తర్వాత మీకు ధనం ఉంటది కానీ బ్యాంక్ ఉండదు సంగమేగంలో. అందులో కూడా చాలా టైం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ కొద్ది టైంలో. ఇంకొకటి, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, 21 జన్మల ప్రాప్తి ఉంది. ఇంకోటి, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. కాబట్టి తొందరగా సఫలం చేసేసుకోండి మీకున్నది అని చెప్తున్నారు బాబా.
శ్రీమతానుసారం మీ స్థితిని మీరు చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఇప్పుడు శ్రీమతం ఏంటి? అస్సలు దేహాభిమానం ఉండకూడదు, దేహదారులపైన ప్రీతి, ప్రేమ ఇవ్వండి. ఈశ్వరుడు ఇచ్చిన ప్రేమ అతని పిల్లలు మనం ఇవ్వాలి అందరికీ. కానీ మీ యొక్క ప్రీతి బుద్ధి లేదా మీ మమకారము అనేది బాబాతోనే ఉండాలి, ఇతర సంగత్యాల నుండి తెంచుకోవాలి. ఇంకోటి, వికర్మాలు చేసే అసురులనే లిస్ట్ లో రాకండి. దాన్ని కూడా చాలా క్లియర్ గా వివరించారు మురళి మధ్యలో బాబా. వికారాలు వెళ్ళడం, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోవడం, వాతావరణం ఇక్కడ పాడవుతుంది, వాళ్ళని అసురులని అంటారు. అలాంటి అసురులు అయ్యేలాగా ఏ వికర్మ నేను చేయకూడదు. ఇవన్నీ గమనించుకుని మార్చుకోండి మిమ్మల్ని మీరు అని కూడా బాబా అటెన్షన్ కలిగిస్తున్నారు ఈరోజు. ఇంకా నిష్కామ సేవ అంటే పేరు, ప్రఖ్యాతి, పదవి, గుర్తింపు ఏది ఆశించకూడదు. నేను చేయవలసిన మేలు, నేను చేయవలసిన సేవ నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం చేసేది గుర్తించాలి వాళ్ళని నియమం లేదు. ఒక్కోసారి అనిపిస్తుంటది మనం ఇంత చేసిన వాళ్ళు గుర్తించిన దానికి ఎందుకు అని. లౌకిక సంబంధికుల మధ్య అలాగ అనిపిస్తుంది, అలౌకికంలో కూడా మనం చేసినా వాళ్ళకి ఆ విలువే ఉండదు. మళ్ళీ మన మీద దోషాలు వేసే మాట్లాడతారు. మనం చేసిన దాన్ని లెక్క పెట్టి విలువ ఇచ్చి దాన్ని ఎప్పుడు అది వర్ణించరు. మనం చెయ్యని దాన్నే తీసి మాట్లాడతారు. చిన్నదే అది, అది కూడా ఏదో కారణాల వల్లే మన ద్వారా అది జరుగుతుంది. కానీ దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టినట్టు చూసి దాన్ని పెడతారు అందరి మధ్య, దోషి దృష్టి. మనం చేసిన మేలు ఉంటుంది దానికన్నా ఎక్కువే, 90%. 10% మనం తక్కువ చేసింది కూడా కొన్ని కారణాల వల్ల మనకి ఆ అవైలబిలిటీ లేక మన ద్వారా అందదు. అది కూడా వాళ్ళకి అర్థం అయి ఉంటది, అయి ఉండదు. కానీ ఆ 10%ని 90%గా చేసి చూపిస్తారు. 90% ఏదైతే మన ద్వారా దొరికిందో అది మాత్రం పక్కకి పెట్టేస్తారు. కొంచెం కూడా అది బయటకు తీసుకురారు. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి మన లైఫ్ లో. కానీ ఒకటే సంకల్పం, మనం చేయాల్సింది మేలు అంతే. మన మనసు శుద్ధంగా ఉంచుకోవాలి, మనం నిష్కల్మషంగా ఉండాలి. నేను బ్రతికున్నన్నాళ్ళు నా తరపున నేనేం చేయాలో అది చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు గుర్తించేది గుర్తించలేదు అనవసరం, దాంతో మన సంబంధం లేదు. గీతా జ్ఞానమే అది. కర్మ చెయ్యి అర్జున, కర్మ ఫలితం నువ్వు చూడకది, నీ కర్మ నువ్వు చేసుకుని. గీతా జ్ఞానం యొక్క సారం ఏది? కాబట్టి నేను మేలు చేయాలంతే, నేను సుఖం ఇవ్వాలి నా మాటలతో. ఈ విధంగా మనం ఏంటంటే నిష్కామ సేవాదారి అయిపోతేనే భవిష్యత్తులో విశ్వ మహారాజా అనే స్టేటస్ మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఊరికనే అది రాదు. స్లోగన్లో కూడా బాబా ఏం చెప్తున్నారు? తమ పొరపాటుని ఇతరుల మీద తోసేయడం, రుద్దేయడం, ఇది కూడా పరచింతనలో మీరు ఉన్నట్టే లెక్కకు వస్తుంది. అచ్చా, ఓం శాంతి. మమ్మా పాయింట్ ఈరోజు ఏడో పాయింట్. మమ్మా మే 3 విశేషతయే స్పష్ట దికాయి దేతి థీ. మమ్మాలో 3 విశేషతలు స్పష్టంగా కనిపించేవి. ఏక్ రూహానియత్, दूसरा स्वमान और तीसरा बाप से सर्व संबंध का स्नेह. ఒకటి ఆత్మిక స్థితి, రెండవది స్వమానము, మూడవది బాబాతో సర్వ సంబంధాల స్నేహము. ఈ 3 స్పష్టంగా కనిపించేవి మమ్మాలో. तो हमें भी इन्हीं 3 विशेषताओं को स्वयं में धारण करना, इससे देहाभिमान सहज खत्म हो जाएगा. మనము కూడా ఈ 3 విశేషతలు స్వయంలో
ధారణ చేసుకోవాలి. దీని ద్వారా దేహాభిమానము సహజంగా సమాప్తి అయిపోతుంది. రుహానియత్ ఆత్మిక స్థితి, దీంతో కూడా దేహాభిమానం సమాప్తి అవుతుంది. ఇంకా రెండోది స్వమానం, స్వమానంలో ఉంటే కూడా దేహాభిమానం సమాప్తి అవుతుంది. ఇంకా మూడవది బాబాతో సర్వ సంబంధాలు పెట్టుకోవటంలో మనం లీనమై ఉంటే కూడా దేహాభిమానం సమాప్తి అయిపోతుంది. ఇది మమ్మ యొక్క విశేషత ఈరోజు విన్నాం. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం మళ్ళీ యోగం మమ్మ యొక్క విశేషతలు చదువుకుంటాం. सफल कर लो सांसें अपनी, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को